హాయ్ మాయాస్, బ్యాచ్ అంతా వెళ్తున్న వరకు బ్యాగ్లో ఉంది సరుకు. మా బ్యాచ్ అంతా కలిపి వీకెండ్లో అరకు ట్రిప్ వేసాం. హైలైట్స్ చూసాను, మరి వీడియోలో మాట్లాడుకుందాం. మా బళ్ళు అయితే రెడీ చేసుకొని ఉదయాన్నే 6 గంటలకు అరకు జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం మాయా. ఫస్ట్ టిఫిన్ చేద్దాం గుంటూరు మెస్ దగ్గర ఆగాం మాయా. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది, ఫుల్గా తినేసాం. ఇక్కడ అరకు మ్యాప్ అయితే పెట్టరు మాయా, ఆ మ్యాప్ చూసుకుని మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. మొత్తం ఘాటి అయితే ఎక్కేసాం. ఏ మాట కామాట కానీ మనం అరకు ఎన్నిసార్లు వచ్చినా కానీ మనల్ని అయితే ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు మాయా. మన అరకు బైక్స్ మీద కానీ కార్స్ మీద కానీ వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఈ కొత్తమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఘాట్ రోడ్డు ప్రయాణం స్టార్ట్ చేస్తారనమాట. అంటే సేఫ్గా వెళ్ళి తిరిగి రావాలని మొక్కుకుంటారు అనమాట. ఇక్కడ ప్రతి ఓడ దందాపన ఒక్కటే, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. దేవుడికి దండం పెట్టుకొని మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ గోల్ ఏంటంటే రిసార్ట్కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి చాపరాయికి వెళ్దాం అనుకున్నాం. మా అరకు ఘాట్ రోడ్ ఎక్కగానే మనకు ఫస్ట్ తగిలే ప్లేస్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి మనకు అరకులో 2-3 పాయింట్లు ఉంటాయి. మా అరకులో కనుక స్టే చేయాలనుకుంటే ప్రీ బుకింగ్ చేసుకోకపోయినా పర్లేదు, క్యాంపింగ్ టెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. మొత్తానికి మన రిసార్ట్కి అయితే వచ్చేసాం. మేమైతే 11 మంది బ్యాచ్, సో రిసార్ట్ బుక్ చేసుకున్నాం. బ్యాచ్తో వస్తే మాత్రం రిసార్ట్ బెస్ట్ ఆప్షన్. హంటర్ బండి మీద రారు బావా అన్నైతే మన చూపు మీద అన్నాడు. అది మా మొత్తానికి ఇదే మన రూమ్. మనంతా రిఫ్రెష్ అయ్యి ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోతున్నాం సాపరాయి. మన మాయలంతా గెటప్పులు చేంజ్ చేసి సాపరాయికి స్టార్ట్ అయిపోయాం. మనకి సైడ్లో కనిపించేది అనింబి ఫార్మ్స్, తేనె తయారవుద్ది అనమాట ఇక్కడ. అది మా అలా వచ్చాం సాపరాయికి. ఇక దుమ్మారమే దిగినంటే మన వాళ్ళకంతా ఆకలిస్తుంది. మరి ఏం తింటాం అని చెబుతుంటే సీకులే. ఏటేటో ఏసీకిరా కొత్త మండిపోద్ది నాకు. సీకులు అంటే ఏమిటనుకున్నారు, సవక్క అలాంటి పేదవాళ్ళు కబాబ్లే. మరి తినేసి ఇక లోపలికి ఎంటర్ అయ్యాం. మన వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. చివరిదాకా ఇదే ఎనర్జీ ఉండాలి, చెదగొట్టి చట్నీ చేసేయాలా. అసలు వినలేదా మొదటి మనిషి కథలు, అలా బతికేద్దాము నిండు రేయి పగలు. ఇది మనం, ఇదే మనం క్షణాల్ని. ఇదేమా సాపరాయ. వాటర్ ఫ్లోటింగ్ అయితే అంత హెవీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. ఫిబ్రవరి నెలలో కదా మనం వచ్చింది. జనాలు కూడా కొంచెం తక్కువ ఉన్నారు. మనం రెడీ అవుతున్నారు రంగంలో దిగడానికి. నది అదిగో కాయ కట్ట. అరే ఇటు సైడ్ జారుకుంటుందిరా. బొరబాడు అక్కడ చూడు అంత ఉందా, అలాగే వెళ్ళిపోతాడు. నడిచి దిగిపోద్ది. బాగుందిరా పెద్దగా. అన్నట్లుగా అక్కడ అడిగింది ఎందుకు పరిగెడతానండి. మేమంతా దింసా డాన్స్ చేయడానికి రెడీ అయ్యాం. మాకు కూడా కొంచెం ఫన్ ఉంటుంది, వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా.
ఇది ఎంసడన్స్ వేసేవాళ్ళు ఏంటంటే రేటే కానీ లోపుకి ఆడ్సఫరా బాబు. పావు గంట దాటగానే పులుసు కారిపోయింది మా వాళ్ళందరికీ. చేపలమ్మ తెల్లంట ఇక్కడ వాళ్ళని అమ్ముకుంటారు కావాలి. అది మా చేపరయ్యా. ఇక మేము మధ్యాహ్నం బాగా ఆకలి చేస్తుంది, బూక్లాగారే. సో రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఫుల్ కుమ్మేస్తాం అన్నమాట. ఇప్పుడు ప్రశాంతంగా భోజనం చేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బృందావన్ గార్డెన్స్కి వచ్చాం. మనం వైజాగ్లో చూడండి ఎట్లా అని చెప్పాను కదా అవి. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం. చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని వెనక్కి వెళ్ళిపోయాం. బట్ కాఫీ ఈజ్ అన్ ఎమోషన్ మాయా. కాఫీ మ్యూజియంకి ఎత్తుక్కొని మరి వెళ్ళిపోయాం. మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే కాఫీ స్మెల్ గుప్పమని కొట్టింది మాయా. ఈ కాఫీ మ్యూజియంలో మనం కాఫీ గింజ నుండి కప్పులో కాఫీ అయినంత వరకు దాని యొక్క చరిత్ర, అప్పట్లో రైతులు ఎలా అయితే కష్టపడి ఇదంతా ప్రాసెస్ చేసేవారు దానికి సంబంధించిన విజువల్స్ని మనకి అర్థమయ్యేలాగా ఇక్కడ ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అప్పట్లో రైతులు వాడే పనిముట్లు, యంత్రాలు అన్నీ ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. కాఫీ బీన్స్తో మరి అండ్ కోకో బీన్స్ ఉంటాయి కదా, అంటే చాక్లెట్ తయారవుద్ది కదా, బీన్స్తో తయారు చేసిన వస్తువులన్నీ ఇక్కడ ప్రదర్శన పెట్టారనమాట. ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. కోకో బీన్స్తో చేసిన చాక్లెట్స్ అండ్ ఫిల్టర్ కాఫీకి సంబంధించిన పౌడర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం లైవ్ కాఫీ పౌడర్ ప్రాసెసింగ్ కూడా మనం చూడొచ్చు. పచ్చి కాఫీ బీన్స్ని మిషన్లో వేస్తున్నారు. అదే రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పౌడర్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్లో అరకు లోకల్ పీపుల్ తయారు చేసిన హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ మనం కావాలంటే చూడొచ్చు అండ్ కొనుక్కోవచ్చు కూడా. అది మాయా మన ఫస్ట్ డే ట్రిప్ సైడ్ సీయింగ్ ఎలా కంప్లీట్ అయింది. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి మన రిసార్ట్ వాళ్ళు నైట్కి దింసా డాన్స్ పెడతారు. అది చూసుకొని రేపు మార్నింగ్ వేరే ప్లేస్లకి వెళ్తున్నాం. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే పార్ట్ 2 చూసేయండి.